అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ వేదిక ఆఖరి భాగం. రచన కోసూరి ఉమాభారతి గారు. తేజస్విని గారి ఆధ్వర్యంలో మెలుగుతూ కళారంగంలో ఎంతో చూశాను, ఎంతో చేశాను, ఎన్నెన్నో అనుభవాలు. ఒక్కోప్పుడు ఉత్సాహంగా ఉంటుంది, మరోప్పుడు దిగులుగా అసహనంగా ఉంటుంది. తేజస్విని గారు మాత్రం నా రాక తమ అకాడమీకి ఒక కొత్త ఒరవడి తెచ్చింది అంటారు. ఆ ఉత్సాహంతో ఇతర ప్రాంతాల్లో తమ డ్యాన్స్ స్కూలు బ్రాంచీలు స్థాపించారు కూడా. అమెరికాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే పద్ధతి కొంచెం కొత్తగా అనిపిస్తోంది. నాట్య అభ్యాసన ఇక్కడ వారికి ఒక కాలక్షేపమే అనిపిస్తోంది. ఏమైనా ఇక్కడి కళారంగ వాతావరణం నాకు అంతగా రుచించలేదు, అసంతృప్తిగా ఉంటుంది. ఈ 3.5 ఏళ్లలో అమ్మ ఓమారు, నాన్న ఓమారు ఇద్దరూ కలిసి మరోసారి నా వద్దకొచ్చి వెళ్ళారు. నేను చేస్తున్న కృషి, నాకు అందుతున్న గుర్తింపు చూశారు. ఇక్కడి కళారంగ వాతావరణం వారికి కూడా అంతగా రుచించలేదన్నారు. అదీగాక త్వరలోనే నా పెళ్లి జరిపించాలని అమ్మ ఆరాటపడుతోంది. దాంతో మొదటిసారి వచ్చినప్పుడు నన్నిక తిరిగి చెన్నై వచ్చేయమని చెప్పని, మొన్నటిసారి వచ్చినప్పుడు ఒత్తిడి చేశారు నాన్న. ఆ విషయంగా ఆయనకి ఇక్కడ నా పరిస్థితి వివరించాలనో మారు గట్టి ప్రయత్నమే చేశాను. జీతం పెంచడమే కాక తేజస్విని గారు నా కోసం టౌన్ హోమ్ తీసుకుని కారు కూడా కొన్నారని నాన్నకు గుర్తు చేశాను. మరో ఏడాది వరకు ఏర్పాటైన క్లాసులు, శిష్యుల రంగప్రవేశ కార్యక్రమాలు అకస్మాత్తుగా మధ్యలో వదిలి రాలేనని నాన్నకు అర్థమయ్యేలా చెప్పటం ఒక అవస్థే అయింది. అదంతా వింటున్న అమ్మ కూడా ఆ రోజు కలగజేసుకుంది. చూడమ్మ చంద్ర, మన జగదీష్ చదువు అయిపోయి ఉద్యోగంలో చేరబోతున్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చి 3 ఏళ్ళు అయింది. ఇంటికి తిరిగి రావాల్సిన సమయమే కదా. పెళ్లి చేసుకోవడానికి కూడా సరైన సమయం. కాబట్టి మీరిద్దరూ కూడా భూషణ్ గారి విషయం అంటూ ఇక సమయం వృధా చేయటం సరికాదు. పెళ్లి జరిగిపోవాలి. తేజస్విని గారితో మాట్లాడి ఇక్కడ ఈ పనులు కానిచ్చి వచ్చే అమ్మ చంద్ర అంటూ తన అభిప్రాయం తెలిపింది. జగదీష్ ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటాను. హౌస్ సర్జన్ కూడా పూర్తి అవబోతోందని, నన్ను ఇక ఇండియాకి తిరిగి వచ్చేయమని చెప్తున్నాడు. రాణి అప్పుడప్పుడు ఢిల్లీ వచ్చి మన అత్తయ్యతో గడిపి వెళుతుందని కూడా చెప్తుంటాడు. తన షెడ్యూల్తో కూడా నిమిత్తం లేకుండా ఆ ట్రిప్పులు వేస్తుందన్నాడు. అంకుల్ వాళ్ళ ఇంటి పరిస్థితిలో కానీ రాణి వైఖరిలో కానీ మార్పేవి లేదని కూడా అంటూ ఉంటాడు. పోనీ రాణితోనే స్థిరపడిపోరాదా, నా జీవితాన్ని కళాసేవలో గడిపేస్తాను అని ఓసారి గమ్మత్తుగానే జగదీష్తో అన్నప్పుడు నవ్వేశాడు. అలాగైతే తను కూడా అటవీ ప్రాంతాల్లోని పేదవారికి వైద్య సేవలు అందిస్తూ జీవితాన్ని గడిపేస్తాను అన్నాడు. ఆ సంభాషణ గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొస్తుంది. ఇదంతా పక్కన పెట్టినా అంకుల్ కుటుంబ పరిస్థితిలో మాత్రం మార్పు వస్తే తప్ప జగదీష్తో నా జీవితం మీమాంసగానే ఉండిపోతుందేమో అని అశాంతిగా ఉంటుంది. ఆలోచిస్తూనే ఇంటి వరకు వచ్చేశాను. ఇక గరాజీలో కారు పార్క్ చేసి ఇంటి గేట్లోకి నడిచాను. తలుపు తాళం తీయబోయి తెరిచే ఉందని గ్రహించాను. తేజస్విని వద్ద మాత్రమే డూప్లికేట్ కీ ఉంది కదా అనుకుంటూ మెల్లగా తలుపు పక్కకు తోశాను. హాల్లో ఆవిడే కూర్చొని ఉన్నారు. ముఖంలో అసహనం తాండవిస్తోంది. అలికిడికి తలెత్తి చూశారు ఆవిడ. త్వరగా రా చంద్ర, మరీ ఇంత ఆలస్యం అయిందే గాబరాగా అన్నారు ఆవిడ. అర్థం కాక గబగబా వెళ్ళి ఎదురుగా సోఫాలో కూర్చున్నాను. డ్యాన్స్ రిహార్సల్స్ గురించి నేను నోరు తెరిచేలాగా మీ అమ్మ వాళ్ళు, నీరు ఆంటీ, జగదీష్తో సహా అందరూ కొన్ని గంటలుగా నీకు ఫోన్ చేస్తున్నారుగా, చూసుకోలేదా? ఆదుర్దాగా తేజస్విని గారు, లేదండి, రిహార్సల్స్ కదా, ఫోన్ చూసుకోలేదు అంటూ బ్యాగ్ నుంచి ఫోన్ తీసి చూశాను. నిజమే, ఇండియా నుంచి కాల్స్ ఎక్కువే ఉన్నాయి. తేజస్విని గారు లేచి వచ్చి పక్కనే కూర్చున్నారు. తిరిగి వాళ్లకు ఫోన్లు చేయొద్దులే, ముందు విషయం విను. హార్ట్అటాక్ వచ్చి భూషణ్ గారు హాస్పిటల్లో ఉన్నారట. 3వ సారట కదా. ఆయన పరిస్థితి ఎటు చెప్పలేకుండా ఉందట. నీరు ఆంటీ చాలా బాధపడుతోంది. ఆయన నీ కోసమే అడుగుతున్నారట. నువ్వు వెంటనే ఇండియాకు బయలుదేరు చంద్ర. రేపు సాయంత్రం ఫ్లైట్కి అన్ని ఏర్పాట్లు చేశాను. మరేమీ ఆలోచించుకొని నేను చూసుకుంటానుగా అన్నారు ఆమె నా భుజంపై చేయి వేసి. ఇక ఇండియాకి తిరుగు ప్రయాణం అయ్యాను. ఇంటికి ఫోన్ చేసి నా ఫ్లైట్ వివరాలు అందించాను. నేను వెంటనే బయలుదేరడాన్ని జగదీష్ హర్షించాడు. నా కోసమే అడుగుతున్నారు కాబట్టి నన్ను చూస్తే అంకుల్ కోలుకునే అవకాశం కూడా ఉండొచ్చని భావించాడు. ఎయిర్పోర్ట్లో బ్యాగేజ్ చెకింగ్ చేయడానికి లైన్లో నిలబడ్డాను. భూషణ్ అంకుల్ పరిస్థితి గురించి ఆదుర్దాగా ఉంది. ఆయనకు హార్ట్అటాక్ వచ్చి ఇంత సీరియస్ అయ్యారంటే మరి నేను వెళ్ళేటప్పటికి ఎలా ఉంటారో అని దిగులుగా ఉంది. నెక్స్ట్ ప్యాసింజర్ ప్లీజ్ అన్న టికెటింగ్ క్లర్క్ పిలుపుతో ఆలోచనల నుంచి తేరుకొని లగేజ్ చెకింగ్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. దూరంగా వెయిటింగ్ ఏరియాలో ఉన్న విక్రమ్ తేజస్విని గారి వద్దకు వెళ్ళాను. నేను చెన్నై వెళ్తున్నానని తెలిసి డల్లాస్ నుంచి వచ్చాడు విక్రమ్. నీ ఫ్లైట్కి ఇంకా టైం ఉంది చంద్ర, నాకు ఆకలిగా ఉంది, కాఫీ షాప్కి వెళ్దాం అంటూ నా చేతి నుంచి హ్యాండ్ లగేజ్ అందుకున్నాడు విక్రమ్. కాఫీ షాప్లో ఒక మూల టేబుల్ వద్దకెళ్ళి కూర్చున్నాం.
నా పక్కనే ఉన్న తేజస్విని గారు మృదువుగా నా భుజంపై తట్టారు. చూడమ్మా చంద్ర, భూషణ్ గారి ఆరోగ్యం కుదుట పడుతుందన్న నా నమ్మకం. ఎల్లుండి పొద్దుటికల్లా ఆయన ముందుంటావుగా అంటూ నా వంక నిశ్చితంగా చూశారు ఆమె. ఆయన పరిస్థితి కుదుట పడ్డాక నువ్వు కూడా సెటిల్ అయ్యాక మేము చెప్పిన విషయమే మీ అమ్మ వాళ్ళతో కూడా సంప్రదించు. నీ నుంచి ఓకే రాగానే రెక్కలు కట్టుకుని నిశ్చితార్థం చేసుకోవడానికి మీ ముందు వాలిపోతాను, నేను విక్రమ్ వాళ్ళ డాడీతో సహా అన్నారు ఆమె. ఆమె చెప్పే తలంచుకుని మౌనంగా వింటున్నాను. మెన్యూ కార్డు చూస్తున్న విక్రమ్ మాత్రం, మామ్ ప్లీజ్ ఇప్పుడు కూడానా, ఇక్కడైనా కాసేపు ఆ సంగతి వదిలి అన్నాడు అసహనంగా. తేజస్విని గారు జవాబిచ్చేలోగా, చంద్రకళని ఒత్తిడి చేయొద్దని మీకు ఇదివరకే చెప్పాను, అయినా మీరు ఊరుకోలేదు. మా విక్రమ్ను పెళ్లి చేసుకోమంటూ తనను ఒత్తిడి చేస్తున్నారు, అది భూషణ్ అంకుల్ గురించి వర్రీలో ఉన్నప్పుడు కూడా. ఏమిటి మమ్మీ మీరు, కోపంగా విక్రమ్. అది కాదురా, నువ్వు అలా అన్నావనే నేరుగా తన పేరెంట్స్ని అడగకుండా చంద్రకళతోనే మాట్లాడావు, తప్పే ఉంది, ఒత్తిడి చేయట్లేదు, తను ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కదా. శాంతంగా తేజస్విని గారు. నేనే కల్పించుకున్నాను, పర్వాలేదు విక్రమ్, ఎందుకు కోప్పడతావు, మీ పేరెంట్స్ ఏ తప్పు చేయలేదు అన్నాను. ఓకే దట్స్ ఫైన్, కాస్త రిలాక్స్ అయ్యాడు. సరే మీకేమిష్టమో నాకు తెలుసుగా, బేబీ కార్న్ కాఫీ తెస్తాను అంటూ సీట్ నుంచి పైకి లేచాడు. ఇక డల్లాస్లో మెడిసిన్ చదువుతున్న విక్రమ్ సెలవులకు వచ్చినప్పుడల్లా నాకు రకరకాల చిరుతిళ్ళు రుచి చూపిస్తూ ఉంటాడు. నాకు తెలుగు భాష ఇష్టమని తెలుగులో మరింత మాట్లాడటం నేర్చుకున్నాడు మెరుగ్గా. మంచి స్నేహితుడిగా కూడా మారాడు విక్రమ్, మనసు విప్పి అన్నీ మాట్లాడతాడు. ఇక 2 చేతుల్లో ట్రేలతో వచ్చి కార్న్ కాఫీ టేబుల్ మీద సర్దాడు విక్రమ్. కాఫీ అందుకుని అతను వంక చూశాను. ఏమిటన్నట్టుగా చూశాడు. ఏమీ లేదన్నాను. నీకు గంట టైం ఉంది, నీకు ఇష్టమైన వెనీలా కాఫీని నెమ్మదిగా ఎంజాయ్ చెయ్యి అన్నాడు. కాఫీ సిప్ చేస్తూ నిరుడు అకాడమీలో జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నాను. ఆ రోజు క్రిస్టమస్ పార్టీ అయ్యాక నాతో మాట్లాడాలంటూ నా ఎదురుగా కూర్చున్నప్పటి విక్రమ్ కళ్ళెదుట నిలిచాడు. నా చేతిపై తట్టి, నేనంటే ఇష్టమేనా, నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే నీకు సమ్మతమేనంటావా, ఎటువంటి సంకోచం లేకుండా చెప్పు, పర్వాలేదు అని అతను అడిగినప్పుడు నేను తడబడిపోవటం ఇప్పటికీ నా జ్ఞాపకాల నుంచి చెదిరిపోలేదు. అది చాలదన్నట్టు చూడు కళ, నువ్వు మరెవరినైనా ఇష్టపడుతుంటే చెప్పు, నేనేమనుకోను, నేను నిన్ను పూర్తిగా సపోర్ట్ చేస్తాను అని కూడా అంటంతో అతనికి జగదీష్ విషయం వివరించడం సులువైన వైనం కూడా గుర్తే. ఆ తర్వాత తరిచి నా నుంచి అన్ని విషయాలు రాబట్టాడు విక్రమ్. జగదీష్తో నాకున్న అనుబంధం గురించి, రాణి విషయంగా తలెత్తిన మా సమస్యలేగాక అంకుల్ నా వద్ద చేసిన అభ్యర్థన గురించి కూడా చెప్పుకున్నాను. మరి ఆలోచిస్తూనే కాఫీ తాగటం అయిందనిపించాను. ఏమ్మా చంద్ర, మౌనవ్రతం పట్టినట్టుగా ఉన్నావు, తేజస్విని గారు అడగడంతో తేరుకున్నాను. కార్న్ చల్లగా అయితే బాగోదు, త్వరగా తినేసేయి, నేను 5 నిమిషాల్లో వస్తాను అంటూ ఆవిడ వాష్రూమ్ వైపు వెళ్ళారు. అటుగా చూస్తున్న నా భుజంపై తట్టాడు విక్రమ్. నేను అనుకున్నాను, ఉలుకో పలుకో లేకుండా ఆలోచిస్తున్నామే అడిగాడు. ఏమీ లేదన్నట్టుగా నవ్వి గ్లాసులోకి నీళ్లు ఒప్పుకున్నాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, జగదీష్ తప్పనిసరి పరిస్థితిలో ఒకవేళ రాణితో సెటిల్ అయితే దిగాలు పడిపోకు, నీకోసం నేనున్నాను. నాకు నువ్వంటే చాలా ఇష్టం, పైగా నాకేం తొందర లేదు, నా చదువు ఈ ప్రాక్టీస్ మొదలెట్టుకోవాలి కాబట్టి ఎంతైనా వేచి ఉండగలను చెప్పటం ఆపి నవ్వుతూ నా వంక చూశాడు. ఏమిటిది కళ, నా మనసులో మాట చెప్తున్నప్పుడు ఆ రోజు కూడా ఇలాగే నవ్వావు అంటూ నా చెవి పట్టుకున్నాడు. అదిగో మీ మమ్మీ వచ్చేశారు, పదా విక్రమ్, నా ఫ్లాట్కి టైం అవుతోంది ఫ్లైట్కి అన్న నాతో పాటు లేచి టెర్మినల్ వైపు నడిచాడు. ఇక చెన్నై చేరేటప్పటికి అర్ధరాత్రి దాటింది. ఇల్లు చేరేటప్పటికి తెల్లవారుజామైంది. నన్ను చూసి వినోద్, కోటమ్మత్త కూడా చాలా సంతోషించారు. ఆశ్చర్యపోయేంతగా ఎదిగిపోయాడు వినోద్. అందమైన యువకుడుగా మారిపోయాడు నా తమ్ముడు. గబగబా స్నానం పూజ గానిచ్చి టిఫిన్ చేస్తూ ఉండగా అంకుల్ పరిస్థితి వివరించారు నాన్న. 3వ హార్ట్అటాక్ నుంచి ఆయన బయటపడటం కష్టం అన్నారట మొదట్లో. అందుకే ఆయన నా కోసం మరీ అడగడంతో నన్ను అర్జెంటుగా పిలిపించామన్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందట. హృద్రోగం వల్ల మున్ముందు ఆయన ఆరోగ్యం సున్నితంగానే ఉండబోతుందని సూచించారట. రాణి గురించి అడిగాను. రాణి ఇప్పుడు బయట వేరేగా ఉంటుందట. తండ్రి తనయుల నడుమ పరిస్థితి అదే విధంగా పగ పౌరుషాలతోనే కొనసాగుతోందట. విని చాలా బాధగా అనిపించింది. ఇంతలో హాల్లోంచి వడిగా పడుతున్న అడుగుల చప్పుడుకి పక్కకు తిరిగి చూశాను. లోనికి వస్తూ జగదీష్ కనపడ్డాడు. ఆశ్చర్యంతో సంతోషంతో నాకు నోట మాట రాలేదు. చూస్తూ ఉండిపోయాను. నా గుండె చప్పుడు క్షణంసేపు ఆగినట్టుగా, తిరిగి అతివేగంగా కొట్టుకున్నట్టుగా అనిపించింది. అది ఇది అని చెప్పలేని భావన నన్ను అమాంతం చుట్టేసింది. హలో మేడం, నన్ను గుర్తుపట్టారా అన్న మాటలకు ఉలిక్కిపడి చూస్తే వచ్చి నా ఎదురుగా కూర్చున్న జగదీష్. నువ్వు ఇవాళ చెన్నై వస్తున్నావని చంద్రకి చెప్పలేదు జగదీష్ బాబు, చంద్రని సర్ప్రైజ్ చేద్దామన్నావుగా నవ్వుతూ అమ్మ. సంతోషకరమైన సర్ప్రైజ్ ఇచ్చారు కళకి. అమ్మ నుంచి కాఫీ కప్ అందుకుంటూ నాన్న.
జగదీష్, నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి టిఫిన్ కానివ్వు, అంకుల్ని చుట్టానికి వెళదాం అన్న నాన్నతో, నా బ్రేక్ఫాస్ట్ ఫ్లైట్లోనే అయింది మావయ్య, మీతో కలిసి హాస్పిటల్కి వస్తున్నట్టు నీరు ఆంటీకి తెలియజేశాను అన్నాడు జగదీష్. ఈలోగా కాఫీ తాగు అంటూ జగదీష్కి కప్ అందించింది అమ్మ. కాఫీ సిప్ చేస్తూ నా వంక చూశాడు. నువ్వు ఇండియాకి తిరిగి వచ్చేయాలని అందరికన్నా ఎక్కువగా తప్పించారు మీ నాన్న. అక్కడ క్లాసికల్ ఆర్ట్స్కి తగినంత ఆదరణ లేదట. ఆర్టిస్ట్గా అక్కడ స్థిరపడాలనుకోవటం పొరపాటే అంటున్నారు మావయ్య, నిజమా? నాతో జగదీష్. నాన్న వంక చూశాను. ఆయన సన్నగా నవ్వారు. అక్కడ కళారంగం పద్ధతులే వేరని తెలుగు సభల్లో పాల్గొని మరీ గ్రహించానోయ్. ఓ పేరొందిన కళాకారిణిగా తన ఉనికిని కోల్పోయింది మన కళ. స్థానికంగా అక్కడే ఉండటం వల్ల కావచ్చు, ఆ సభల్లో పాల్గొనేందుకు తత్తిమ స్టూడెంట్స్ లాగానే ఆడిషన్స్ చేసి తన ఖర్చు కూడా తానే భరించింది. క్షణమాగి జగదీష్ వంక నిశ్చితంగా చూశారు నాన్న. శ్రద్ధగా వింటున్నాడు జగదీష్. నేను చెప్పేది నిజం బాబు. అక్కడ వేదికలు ఎక్కాలంటే స్థానికంగా పేరు పరపతి అన్నా దండిగా ఉండాలి, లేదంటే సినిమా నటులైనా అయి ఉండాలి. మిగతా కళలకు ఆదరణ అంతంత మాత్రమే. ఎంతటి కళాకారుల ప్రదర్శనలైనా భోజనాల సమయాలకే పరిమితం అవుతాయి. అంటే ఇంచుమించు ప్రేక్షకులు లేని సమయం అన్నమాట. కనీసం కళకైనా విలువ ఉండాలిగా. అందుకే చంద్రకళ అలాగా చాట్లు పడే అవసరం లేదని త్వరగా తిరిగి చెన్నై చేరాలని ఆరాటపడ్డాను అన్నారు నాన్న నిక్కచ్చిగా. పోనీలే సత్యం, కష్టపడినా మన అమ్మాయికి ఆ దేశంలో కూడా పేరు ప్రతిష్టలు దక్కాయిగా. ఇప్పుడు తిరిగి వచ్చేసింది, సంతోషం. ఇక చంద్రన్ చూశాక మన భూషణ్ గారు కూడా కోలుకుంటారేమో. వెంటనే హాస్పిటల్కి బయలుదేరండి అంది కోటమ్మత్త. ఇక హాస్పిటల్ లిఫ్ట్ నుంచి బయటకు వచ్చి అంకుల్ ఉన్న కేర్ యూనిట్ దశగా నడిచాం. అంకుల్ రూమ్లోకి వెళ్ళబోతుంటే గది నుంచి మాకు ఎదురుగా వచ్చిన యువతిని చూసి ఆగాం. క్షణం తర్వాత ఆమె రాణియేనని గుర్తుపట్టాను. ఇంత అధాట్టుగా ఆమె ఎదురుపడుతుందని ఊహించని నేను నివ్వెరపోయాను. మమ్మల్ని చూసిన రాణి కూడా అలాగే చేష్టలు నిలబడిపోయింది. ముందుగా తేరుకున్న జగదీష్, హలో రాణి, ఎలా ఉన్నావు? ఫాదర్ ఎలా ఉన్నారు? ఆయన ప్రస్తుత పరిస్థితి ఏమిటి? రాణి కూడా తేరుకొని జగదీష్ను నవ్వుతూ పలకరించింది. డాడీ పరిస్థితిలో పెద్ద మార్పేం లేదు, కొద్దిగా మాట్లాడుతున్నారు. డాక్యుమెంట్స్పై ఆయన సంతకాల కోసం పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాను అని గబగబా చెప్పింది. జగదీష్ మాట్లాడుతూ ఉండగా నేను రాణిని పరిశీలించాను. ముందు కన్నా బొద్దుగా అందంగా ఉంది. చేతుల్లో ఫైల్స్ ఉన్నాయి. పొత్తి కడుపు ఎత్తుగా ఉంది. తను ప్రెగ్నెంట్ అని స్పష్టంగా తెలుస్తోంది. ఆమెతో వెనకగా ఒక నడివయస్కుడు కూడా ఉన్నాడు. అతనికి ఒక చేతిలో బ్రీఫ్ కేసు, మరో చేతిలో లాయర్ కోటు ఉన్నాయి. రాణి పర్సనల్ లాయర్ అయి ఉండొచ్చు. చంద్రకళ ఇవాళే అమెరికా నుంచి వచ్చింది. అంకుల్ని చూద్దామనే మేమంతా ఇలా. క్షణం ఆగాడు జగదీష్. ఇంతకీ నీరు ఆంటీ లోపల ఉన్నారా? ఏమనాలో ఇబ్బంది పడుతూ మళ్ళీ అడిగాడు. ఇప్పుడే అమ్మ ఇంటికి వెళ్ళింది, కొద్దిసేపట్లో వచ్చేస్తుంది. నిన్ను చెన్నైకి రమ్మనమన్నానని డాడీ చెప్పారు. ఇవాళ ఇక్కడికి వస్తున్నామని మమ్మీ అంది అంటూ మా వైపు చూసింది రాణి. ఎలా ఉన్నారు వీరంతా అడిగింది. బాగున్నావు రాణి, మీ ఫాదర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటాం అంది అమ్మ. చిరునవ్వుతో థ్యాంక్ యూ అనేసి జగదీష్ వైపు చూసింది రాణి. జగదీష్, నీకు ఇక్కడ పని అయ్యాక ఒకసారి నన్ను కలుస్తావని ఆశిస్తాను. నీతో మాట్లాడాల్సిన విషయాలున్నాయి. ప్లీజ్ ఫోన్ చేసి తప్పకుండా రా అనేసి అందరి వద్ద సెలవు తీసుకుని బడిబడిగా తన లాయర్తో వెళ్ళిపోయింది. అంకుల్ ఉన్న గదిలోకి వెళ్ళాం. వాకిట్లోనే అంబుజా కనపడింది. నన్ను చూడగానే నీళ్లు నిండిన కళ్ళతో 2 చేతులు జోడించి దండం పెట్టింది. దగ్గరికి వెళ్ళి ఆమె భుజంపై తట్టి లోనికి నడిచాను. అంకుల్ బెడ్ వద్ద సపరేలు చేస్తున్న నర్స్ కనపడింది. వెళ్ళి కాస్త దూరంగా అంకుల్ కాళ్ళ వైపు నిలబడ్డాం. పని ముగించి వెళుతూ క్షణంసేపు మా వద్ద ఆగింది నర్సు. పొద్దున్నుంచి ఆయన వాళ్ళ అమ్మాయితో మాట్లాడుతూ గడిపారు. ఇప్పుడే కళ్ళు మూసుకుని పడుకున్నారు. ఆయనకు కాస్త విశ్రాంతి అవసరం అన్నట్టుగా మాకు సూచించి అక్కడి నుంచి కదిలింది. ఇక బెడ్కి దగ్గరగా వెళ్ళి అంకుల్ వంక చూశాను. మూసుకుని ఉన్న ఆయన కళ్ళ చుట్టూ నల్లని వలయాలు, వెలుగు తగ్గిన ఛాయ, సన్నబడి చిక్కిపోయిన శరీర ఆకృతి చూసి దిగులుగా అనిపించింది. ఆయన రూపు పూర్తిగా మారిపోయింది. వణుకుతున్న చేతులతో ఆయన పాదాలపై చేతులుంచాను. తమాయించుకోమన్నట్టుగా పక్కనే ఉన్న జగదీష్ నా భుజంపై చేయి వేశాడు. పాదాలపై స్పర్శకు మెల్లగా కళ్ళు తెరిచారు ఆయన. ఎవరు అంటూ మా దిశగా చూశారు. నా వెనకగా ఉన్న నాన్న అంకుల్ దగ్గరగా వెళ్ళి బెడ్ పక్కన ఉన్న స్టూల్ మీద కూర్చున్నారు. ఇవాళ నిన్ను చూడటానికి మాతో పాటు చంద్రకళ కూడా వచ్చింది భూషణ్. అంతేకాదు, మాతో పాటు జగదీష్ కూడా ఉన్నాడు. మృదువుగా ఆయన చేతులపై తడుతూ నాన్న. కళ్ళెత్తి చూసిన ఆయన ముఖంలో మెల్లగా ఆనందం, ఆశ్చర్యం చోటు చేసుకున్నాయి. కళ, నువ్వా? ఇలా వచ్చి నా దగ్గరగా కూర్చో అన్నారు. నమస్తే అంకుల్ అంటూ నా కూడా దగ్గరకు వచ్చిన జగదీష్ చేయందుకున్నారు ఆయన. బాబు జగదీష్, నా మాట మన్నించి చెన్నై వచ్చినందుకు ఆనందంగా ఉంది. మీ ఇద్దరితో కాసేపు మాట్లాడాలి. మా వంక చూస్తూ అంకుల్.
హైరానా పడకుండా తీరిగ్గా మాట్లాడు భూషణ్, నీకు కావాల్సినంతసేపు ఇక్కడే ఉంటారు వాళ్ళు, నాన్న కలగజేసుకున్నారు. బాబు జగదీష్, నువ్వు ఆ కుర్చీ దగ్గరగా వేసుకో, ఈలోగా మేము వెళ్ళి క్యాంటీన్లో కాఫీ తాగొస్తాం అంటూ నన్ను స్టూల్ మీద కూర్చోమని అమ్మతో సహా రూమ్ నుంచి వెళ్ళిపోయారు. ఇక మమ్మల్ని తన బెడ్కి ఇరువైపులా కూర్చోమని సైగ చేశారు అంకుల్. అలాగే వెళ్ళి ఆయన దగ్గరగా కూర్చున్నాం. ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతున్న నా వంక చూసి వద్దని సైగ చేశాడు జగదీష్. మా ఇద్దరి చేతులు గుప్పెళ్లలోకి తీసుకుని దగ్గరగా పట్టుకున్నారు. అత్యంత ఆప్తుల్ని దగ్గరగా తీసుకున్నట్టుగా ఉందమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. మీరు ఈ స్థాయిలో ఇలా కలవరపడితే మంచిది కాదు అంకుల్ అంటూ అటు ఆయన్ని, ఎందుకు ఏడుస్తావు, నువ్వు ఇలా బాధపడి ఆయన్ని మరింత బాధ పెట్టకు చంద్ర అని ఇటు నన్ను ఓదార్చాలని ప్రయత్నిస్తున్నాడు జగదీష్. పెళ్ళుబిక్కుతున్న దుఃఖంతో అంకుల్ చేతిపై తల ఆనించాను. చంద్ర, చెబితే వినాలి, తమాయించుకొని కన్నీళ్లు తుడుచుకో ప్లీజ్, కర్చీఫ్ అందించాడు జగదీష్. కాసేపటికి నాకంటే ముందుగా అంకుల్ తేరుకున్నారు. బాధపడకు కళ, కళ్ళు తుడుచుకో, శృతిమెత్తగా అంకుల్ గొంతుతో పాటు. అవును చంద్ర, బాధపడమకమ్మా అన్న నీరు ఆంటీ మాటలకు తలెత్తాను. ఆవిడెప్పుడు గదిలోకి వచ్చారో కూడా తెలియలేదు. నా దగ్గరగా నిలబడి నా తలపై చేయి వేసింది ఆంటీ. పైకి లేవబోయిన నన్ను, పర్వాలేదు కూర్చోమ్మా, మీ ఇద్దరిని చూడాలని మీ అంకుల్ ఎంతగానో తప్పిస్తున్నారు, మేము జగదీష్ని చూసి కూడా చాలా కాలమైంది అంటూ మరో కుర్చీ లాక్కొని నా పక్కనే కూర్చున్నారు ఆవిడ. జగదీష్తో పలకరింపులు ముగిశాక, నిన్ను తలవని రోజు లేదంటే నమ్ము నాతో ఆంటీ. సరైన టైంకే వచ్చావు నీరు, ఇప్పుడే నీ గురించి అనుకున్నాను, డాక్టర్ గారిని కలిసి వస్తున్నావుగా, ఆయన ఏమన్నాడో చెప్పు అన్నారు ఆమెతో అంకుల్. వారం క్రితం అంటే నయం అన్నారు, ఇలాగే నిలకడగా ఉంటే 4 రోజుల్లో ఇంటికి వెళ్ళొచ్చు అన్నారు. నడవడానికి ఓపిక వచ్చి అంతవరకు వీల్ చైర్తో మేనేజ్ చేయాలన్నారు. ఇంతకీ మీరు రాణి ఉండగానే వచ్చారా, దాన్ని కలిశారా చంద్ర నన్ను అడిగింది ఆంటీ. చూసామన్నట్టుగా తలాడించాను. కలిసాం ఆంటీ, మాట్లాడాం కూడా అన్నాడు జగదీష్ బాబు, నీకు తెలియని కొన్ని విషయాలు ఈరోజు నీ ముందుంచుతాను, విశ్రాంతిగా ఉండమని జగదీష్ వారించినా ఊరుకోలేదు ఆయన. చేసేది లేక ఇద్దరం మౌనంగా ఉండిపోయాం. మన చంద్రకళని స్వయంగా నేనే ఒక క్లిష్టమైన పరిస్థితిలో బంధించేశానని తెలుసా నీకు, నా అంచనా ప్రకారం కళ నీకు ఈ విషయాలు ఏవి చెప్పుండదు అంటూ వారి 25వ పెళ్లి రోజున జరిగిన సంగతులతో పాటు ఆలయంలో మా మధ్య జరిగిన సంభాషణలను పోసగుచ్చినట్టు ఏకరువు పెట్టాడు అంకుల్. అవాక్కైపోయాను. జగదీష్ వంక చూసే ధైర్యం లేకపోయింది. ఈ రోజున మాత్రం ఆనాటి నా తప్పిదాన్ని సరిదిద్దుకోదలిచాను. అయితే అందుకు ముందుగా చంద్రకళను క్షమార్పణ అడుగుతున్నాను. మరోసారి నా చెయ్యి అందుకుని పదిలంగా జగదీష్ చేత్తో కలిపి పట్టుకున్నారు అంకుల్. తల పైకెత్తి ఆయన వంక చూశాను. స్వార్థపూరితంగా ఆలోచించి నిన్ను అసాధ్యమైన త్యాగాలు చేయమని అడిగాను. తల్లి, నన్ను క్షమించు, నేను ఆశించిన దానికన్నా నువ్వు ఎక్కువే చేశావు. 2 ఏళ్లుగా ఇండియాకి తిరిగి వచ్చేయమని మీ నాన్న చెప్పినా నువ్వు రాలేదంటే నాకు అర్థమైందమ్మా కళ. మా ఇంటి పరిస్థితులు మెరుగవుతాయని ఆశించే జగదీష్కి దూరంగా గడుపుతున్నావని గ్రహించగలిగాను. మాతో ఉన్న అనుబంధాలకు కట్టుబడి పెద్ద మనసుతో వ్యవహరించావని తెలుసమ్మా కళ. అంకుల్ కళ్ళ నిండా నీళ్లు, నా కళ్ళ నుండి ఆగని కన్నీరు. అందుకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ ఇద్దరి వివాహం నా చేతుల మీదుగా జరిపించడమే నాకున్న కోరిక. ఇక నేను తలెత్తి జగదీష్ వంక చూశాను. మునుపెన్నడూ చూడని భావాలు కనపడ్డాయి నాకు. ఇందుకే నా మాట్లాడినప్పుడల్లా నా మనసును రాణి వైపు మళ్లించాలని, వాళ్ళ కుటుంబానికి నా అవసరం ఎంతైనా ఉందని చెప్పడానికి ప్రయత్నించావు అని గుచ్చి అడిగినట్టుగా ఉన్నాయి అతని చూపులు. ఆ ప్రశ్నకు నా వద్ద జవాబు లేదే. మరి చటుక్కన కళ్ళు దించుకున్నాను. నేను ఈసారి హార్ట్ అటాక్తో ఆసుపత్రిలో చేరటమే నిన్ను తిరిగి చెన్నై తీసుకురాగలిగింది కదూ, అందుకే ఇది మన సమస్యకు ఆ దేవుడు చూపిన పరిష్కారం అనుకుంటాను అని అన్నాడు అంకుల్. ఇంతలో ఆంటీ కలగజేసుకుంది. మేము నీ భవిష్యత్తుకు అడ్డుగోడం అయ్యామని నిత్యం కుమిలిపోతున్నాం చంద్ర. ఇక మన జగదీష్ అంటావా, తరచుగా మా యోగక్షేమాలు కనుక్కుంటూ రాణి విషయంలో కొంత కనువిప్పు కలిగించాడు. అందుకే ద్వేషించే బదులు దాని ఆలోచన ప్రవర్తన అర్థం చేసుకునే ప్రయత్నంలో పడ్డాం. చెన్నై వచ్చిన 1-2 సార్లు మమ్మల్ని స్వయంగా వచ్చి పలకరించాడు కూడా. క్షణం ఆగింది ఆంటీ. ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆంటీ అన్నాడు జగదీష్. చెప్పనీ బాబు, నిన్ను చూసి కూడా 6 నెలలు దాటింది కదా అంది ఆంటీ. జగదీష్ వినడం మినహా ఏం చేయలేకపోయాడు. ఇకపోతే రాణి కొన్నాళ్ల క్రితం తరచుగా ఆశగా ఢిల్లీకి వెళ్ళటం, వాళ్ళ సొంత మనిషిలా వ్యవహరించడం చేసేది. తిరిగి వచ్చి నిరుత్సాహంగా గడిపేది. చేసేది లేక మేము మౌనంగా ఉండిపోయాం. 6 నెలల క్రితం మాత్రం ఇంటి నుంచి తన సొంత ఫ్లాట్లోకి వెళ్ళిపోతానంది. జగదీష్పై తానిక ఆశలు అన్నట్టే అని మాకు అర్థమైంది. తనకు కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చాం. కాకపోతే అక్కడ ఆ రంజిత్ సూరితో సహజీవనం చేస్తోందని అశాంతిగా ఉంది. చెప్పటం ఆపి గట్టిగా ఊపిరి తీసుకుంది ఆంటీ.
అంకుల్ వైపు ఒకసారి చూసి మళ్ళీ చెప్పసాగింది. రాణిని మీరు చూసే ఉంటారుగా, తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా. నెల రోజుల క్రితం ఆస్తులపై హక్కులు ఇమ్మని తన లాయర్ ద్వారా అడిగింది అంటూ ముగించింది ఆమె. స్టాండ్ మీద ఉన్న మంచినీళ్ళు అందుకుని తాగారు అంకుల్. మా వంక నిశ్చితంగా చూశారు. మే చెప్పిందంతా విన్నారుగా, ఎంతో హాయిగా ఉంది, భారం అంతా దిగిపోయినట్టుగా. ఇప్పుడు మీరిద్దరూ మమ్మల్ని క్షమిస్తారు కదా అంటూ చేతులు జోడించారు ఆయన. ఆయన్ని వారించబోయాం. అదేమిటో భూషణ్, వాళ్ళని ఆదేశించు, బతిమాలతావేమిటి? ఈ కూతురు వద్ద నీకు ఎంతైనా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయిగా అన్న నాన్న మాటలకు కళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగి చూశాను. ఎప్పటి నుంచి అక్కడున్నారో గమనించనే లేదు. అది గ్రహించిన జగదీష్, మామయ్య వాళ్ళు వచ్చి కూడా కాసేపు అయింది, వినవలసిందంతా విన్నారు అన్నాడు నవ్వుతూ. ఇకపోతే అంకుల్, ఇప్పుడు నేను చెప్పేది కూడా వినాలి మీరు, అంకుల్ వైపు చూస్తూ అన్నాడు జగదీష్. చంద్రకళకి నీ పట్ల అంతులేని ప్రేమ అభిమానాలున్నాయి. ఎంతంటే నన్ను కూడా దూరం చేసుకోవడానికి వెనకాడలేదు. కాబట్టి క్షమించటాలు ఏమీ అక్కర్లేదు. మా మామయ్య అన్నట్టు మీరు ఎలా కావాలంటే అలా చేద్దాం అన్నాడు. అమ్మ కల్పించుకుంది, ఇదే సరైన సమయం, చంద్రను తిరిగి చెన్నైకి రప్పించాలి అని. మీరిద్దరూ ఎన్నాళ్ళుగా ప్లాన్ చేస్తున్నారో కూడా చెప్పండి అంది నాన్నతో. భలేదానివి శారద, ఇప్పుడా? మొదటిసారి అమెరికా వెళ్ళి 6 నెలల పాటు చంద్రకళ వద్ద ఉన్నప్పుడే తనకి చెప్పాను కదా, అమెరికా జీవనం చాలించి ఇక ఇండియాకు వచ్చేయమని. ఆ సంగతి భూషణ్కి తెలుసు. అందుకేగా నర్తకి అనే టెలిసీరియల్ ప్రాజెక్టు మొదలెట్టి దాన్ని ఇక్కడికి రప్పించాలని ఏర్పాట్లు చేశాం. ఆ ప్రాజెక్టు సిద్ధమైంది కూడా అన్నారు నాన్న. వెంటనే అంకుల్ కల్పించుకున్నారు. జగదీష్కి అమెరికా వెళ్ళే ఆలోచన లేకపోవటం కూడా కొంత కారణం లేవోయ్ సత్యం నవ్వుతూ ఆయన ముఖాన చిరునవ్వు అందరికీ అపురూపమైన దృశ్యం అయింది. ఏమైనా అందరం మాట్లాడాం, అసలు చంద్రకళ మాత్రం నోరు విప్పలేదు. నా వంక సంశయంగా చూశారు అంకుల్. క్షణంసేపు తడబడ్డాను. ఏం లేదు అంకుల్, నన్ను ఇండియాకి రప్పించాలని కొద్ది కాలంగా మీరు నాన్నగా ఎంతగా తప్పించారో, మీ ఆరోగ్యం చక్కబడాలని ఇప్పుడు నేను అంతగానే ఆశిస్తున్నాను. 3 ఏళ్ల క్రితం కంటే కూడా మీరు ఇంకా కృంగిపోయారు. బాధగా ఉంది. ఇంత అలజడిగా ఉన్నప్పుడు నన్నేమనమంటారు చెప్పండి. ఆయన వంక చూశాను. ఆయన పెదవులపై కదిలిన చిరునవ్వు నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. వీల్ చైర్ అవసరం లేనంతగా మీరు ముందు కోలుకోవాలి, తర్వాతే మిగతా విషయాలన్నీ. అందుకు మీరు పూర్తి ప్రయత్నం చేస్తారని ప్రామిస్ చేయాలి అని చేయి చాచాను. ఇక అమెరికా నుంచి చెన్నై తిరిగి వచ్చిన 6 నెలలకే నాట్య ప్రదర్శనలతో, టీవీ కార్యక్రమాలతో సమయం లేకుండా అయిపోయాను. అంకుల్ ద్వారా నారాయణి నమోస్తుతి అన్న ఓ భక్తి సినిమా చేయటానికి ఒప్పుకున్నాను. ఆ సినిమాలో నాది అమ్మవారి పాత్ర. జగదీష్ కూడా ఈ ప్రాజెక్టు విషయంలో ప్రోత్సహించాడు. తమ్ముడు వినోద్ మెడికల్ స్కూల్లో చేరడానికి సిద్ధమవుతున్నాడు. ఈ 6 నెలల్లో అంకుల్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి కోలుకున్నారు. వీల్ చైర్ అవసరం లేకుండా నడుస్తూ స్టూడియో వ్యవహారాలను కూడా సంతోషంగా చూసుకోవడం మొదలుపెట్టారు. ఆయన సంతోషాలకు మరో కారణం కూడా ఉందని తెలిసింది. రాణి బిడ్డను కనే ముందు బెడ్ రెస్ట్ అవసరం అవడంతో అంకుల్ వాళ్ళ వద్దనే ఉంటుందట. దాంతో రంజిత్ కూడా వాళ్ళింటికి మర్యాదపూర్వకంగానే వస్తూ పోతూ ఉన్నాడని, క్రమంగా వారి మధ్య స్నేహం ఏర్పడచ్చని అన్నారు అమ్మవాళ్ళు. ఇక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ స్థాపనకు సన్నాహాలు నాన్న మొదలెడితే, మా పెళ్లి జరిపించే సన్నాహాలు అంకులు మొదలెట్టారు. పెళ్లి విషయంగా మాత్రం అమ్మమ్మ, మామయ్య వాళ్ళు, కోటమ్మత్త సహా అంకుల్కి సలహాదారులయ్యారు. ఇక రాణికి పాప పుట్టిందని తెలిసింది. ఆస్తుల కోసం పెట్టిన అర్జీలను విప్పి తీసుకుందని, తిప్పి స్టూడియో విషయాలు కూడా చూసుకోబోతోందని నీరు ఆంటీ అమ్మకి చెప్పిందట. విని అందరం సంతోషించాం. ఏమి జరుగుంటే జగదీష్పై రాణి ఆశలు వదులుకుందో తెలియలేదని ఒకరోజు అమ్మతో అన్నప్పుడు, ఎంత వెంటబడినా లాభం లేదని, ఇక సమయం వృధా చేయటం వ్యర్థం అని అనుకుని ఉంటుంది అందామె. రెసిడెన్సీ ముగిశాక కాలిఫోర్నియాలో మెడికల్ ప్రాక్టీస్ మొదలెట్టిన విక్రమ్తో ఎప్పట్లాగా మాట్లాడుతూనే ఉన్నాను. నాలాంటి మరో అమ్మాయిని తనకు భార్యగా తెచ్చే బాధ్యత నాదేనంటూ ఆట పట్టిస్తూ ఉంటాడు. అమెరికా నుంచి మా పెళ్ళికి వస్తామని తెలియజేశారు తేజస్విని గారు. మరి అదండి కథ. సీరియల్ సమాప్తం. కోసూరి ఉమాభారతి గారు మనకి ఇంకొక మంచి నవల కూడా అందజేశారు, ఒక ఫ్యామిలీ స్టోరీ. ఇది ఇలా కాకుండా అయితే నేనేమన్నానంటే, వేదిక అయిపోయిన తర్వాతే మేము చదువుతాము అని చెప్పాము. ఎందుకంటే వేదికను నేను అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు వేదికకి. పాపం మేడం గారు కూడా అలాగే ఒకసారి అనటం జరిగింది, అంత రెస్పాన్స్ రావట్లేదు, అది మంచి కథ యాక్చువల్గా అని చెప్పని. కానీ కొంతమంది మాత్రం నేను అబ్జర్వ్ చేశాను. కొంతమంది నేను ఒక్కొక్క రోజు పెట్టకపోయినా సరే, సార్ ఇవాళ వేదిక పెట్టలేదండి మీరు అని కొంతమంది మెసేజ్లు పెట్టిన వాళ్ళని నేను చూశాను. నాకు అప్పుడు అనిపించింది, స్టార్టింగ్లో
నేను అసలు ఉమాభారతి గారికి చెప్పి ఆపుదాం అనుకున్నాను. కానీ ఎందుకో కొంతమంది అక్కడ అడగటం నాకు కొంచెం ఇది అనిపించింది. ఓకే, సమ్ పీపుల్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ అనిపించింది నాకెందుకో, నన్ను అలా మెసేజ్లు పెడతా ఉంటే నాకు. అందుకోసమనే అది 30 మంది చూడండి, 40 మంది చూడండి, దట్ ఈస్ టు బి కంటిన్యూడ్ అని అనుకున్నాను. నేను అనుకుని మేడం గారికి కూడా అది చెప్పాను. ఉమాభారతి గారు, మీరు ఇచ్చారు, కానీ నేను ఇప్పుడు చదవనది వేదిక తర్వాతే. వేదిక ఎంత నడవని ఎంత నడవకపోని నాకు అనవసరం, కానీ 20-30 మంది చూసినా కూడా నా దాంట్లో ఉన్న 23-30 మంది అయినా చూస్తున్నారు, వింటున్నారు, కాబట్టి నేను వాళ్ళకి అందించాల్సిందే అనే కాన్సెప్ట్లోనే పోయాను చివరి వరకు, ఈరోజు వరకు కూడా. ఏది ఏమైనా మీ అందరి సపోర్ట్తో ఆ సీరియల్ కూడా సమాప్తం అయింది. థ్యాంక్ యూ. త్వరలో కోసూరి ఉమాభారతి గారి మనకు అందించినటువంటి 2వ నవలను వినడానికి ప్రయత్నం చేద్దాం, ఒక 2 రోజులు ఊపిరి తీసుకుని. థ్యాంక్ యూ.